ఒక వ్యక్తి కేవలం రూ. 48 పెట్టుబడితో రూ. 5,800 అది కూడా 6 సంవత్సరాల్లో సాధించాడంటే మనకి పెద్దగా ఎక్కదు. బుర్రకెక్కదు. ఎందుకంటే 5,800 కదా! సో, చాలా చిన్న అమౌంట్ ఏమో అనిపిస్తుంది. అదే రూ. 48,00,00,000తో 5,800 కోట్లంటే మతిపోతుంది కదా! సో, ఈ ఫోటోలోని వ్యక్తి అటువంటి అద్భుతాన్నయితే సాధించారన్నమాట. ఆయన పేరు మహేంద్ర నహత. ఆయనేమి చిన్నా చితక వ్యక్తి కాదు. ఆయన కూడా చాలా పెద్ద కంపెనీకి అధిపతి. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే ఒక లిస్టెడ్ కంపెనీకి ఆయన సీఎండీ అంటే ఆయన ప్రొపరేటర్. ఆయన అధిపతి. అటువంటి వ్యక్తి వేరే కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే ఎంత జాగ్రత్తగా లెక్కలు వేసి పెడతారు చెప్పండి? ఆయన రూ. 48,00,00,000 తీసుకువెళ్ళి రిలయన్స్ జియోలో కరోనా టైంలో బ్రహ్మాండంగా చాలా ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. అది ఇప్పుడు లిస్టింగ్‌కి రాక మునుపే ఆయన షేర్ రూ. 10 వాల్యూతోనే ఈ రూ. 48,00,00,000 పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ రిలయన్స్ జియో ఐపీఓకి వస్తుంది కదా! ఈ దెబ్బతో ఆయన సంపద ఏకంగా 12,000% పెరిగిపోయింది. ఆయన పెట్టిన రూ. 48,00,00,000 ఇప్పుడు రూ. 5,800,00,00,000 అయిపోయిందంటే 6 సంవత్సరాల్లో 12,000% మత్తిపోతుంది ఫ్రెండ్స్, మత్తిపోతుంది. బ్యాంకులో మీరు పెట్టే రూ. 100 డబల్ అవ్వడానికి 9 సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? సో, ఆ ప్రపోర్షనేట్‌గా ఆ లెక్కలో వేసుకోండి. రూ. 48,00,00,000ని రూ. 5,800,00,00,000 చేసాడు. అద్భుతం కదా! సో, ఇంత అద్భుతం ఎలా సాధ్యమవుతుందంటే కేవలం ఈక్విటీలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటారా? సో, ఈక్విటీ ఇది నాన్ ప్రమోటర్ వాటా కావచ్చు, లేదా ఇంతకుముందే ఐపీఓ రాకముందు అన్‌లిస్టెడ్ కంపెనీలుగా ఉన్నప్పుడు ప్రమోటర్ యొక్క లేదా గ్రూప్ మీద నమ్మకంతో పెట్టే పెట్టుబడిలో ఇటువంటి అద్భుతాలైతే సాధ్యమవుతాయని చెప్పొచ్చు. అందువల్లనే కదా ఇప్పుడు మన మెటా ఉంది కదా! ఫేస్‌బుక్, మార్క్ జుకర్‌బర్గ్ రిలయన్స్ కంపెనీ మీద, ఆ గ్రూప్ మీద, అలాగే ముఖేష్ అంబానీ మీద ఉన్న నమ్మకంతో దాదాపు చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఒక రూ. 1,00,00,000 రిలయన్స్ గ్రూప్‌లో అయితే పెట్టుబడి పెట్టాడు. కేవలం ఒక జియోలోనే ఆయన దాదాపు ఒక షేరుకి రూ. 480 చొప్పున ఇన్వెస్ట్‌మెంటు తన షేర్ హోల్డింగ్ అయితే తీసుకున్నాడు ప్రమోటర్ వాటా నుండి. సో, కంపెనీ పట్ల లేదా కంపెనీ యొక్క భవిష్యత్తు పట్ల, ఆర్థిక స్థితి పట్ల నమ్మకం ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఇటువంటి కంపెనీల్లో పెట్టుబడి అయితే పెడతాయి. అటువంటి కోవకు చెందిందే మన ఈ రిలయన్స్ యొక్క జియో. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో నంబర్ 1 టెలికాం కంపెనీ కదా! సో, దీని వెనక ముఖేష్ అంబానీ లేదా కంపెనీ యొక్క కష్టం ఎంతుంది అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వేరు, మంచి కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వేరు, నిలబడటం కూడా వేరే. మార్కెట్‌లో ముఖ్యంగా స్వింగ్ ట్రేడింగ్‌లో ఒక ప్రొఫార్మా ప్రకారం బ్రహ్మాండంగా పనిచేస్తే మనం మన లక్ష్యం ఏదైతే ఉందో అది అవలీలగా సాధించవచ్చు. ఎందుకంటే నేను జనరల్‌గా మార్జిన్ ట్రేడింగ్‌కి చాలా వ్యతిరేకం. ఎందుకంటే బ్రోకర్స్ చాలా హింస పెడతారు. మార్జిన్ మనీకి, ఇంట్రెస్ట్‌లకి వాటికి వీటికి చాలా ఇబ్బంది పడాలి. కాకపోతే ఆ ఎంటీఎఫ్‌ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటే డైలీ 1% కర్మ ఏకంగా 5% సంపాదించవచ్చు. ఈ మధ్య 4, 5 స్టాక్స్‌లో నేను బ్రహ్మాండంగా ప్రయత్నించాను. ఈ మధ్యన కాదు, నేను చాలా రోజుల నుంచి ఆప్షన్స్ కంప్లీట్‌గా ఆపేసి, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన నష్టాలు ఏదైతే ఉన్నాయో ఆప్షన్స్‌లో అవి చాలిక. ఇంకెన్నాళ్ళు భరిస్తారు ఎవరైనా? ఎంతకాలం అని నష్టాలకు మనకి? సో, దీనికి ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్వింగ్ ట్రేడింగ్‌లో ముఖ్యంగా నేను మొన్న ఆ మధ్య పెట్టాను వీడియో, బ్రహ్మాండంగా చూశారు. చాలామంది బాగా పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక రూ. 3,00,000 బ్రహ్మాండంగా ప్రయత్నిస్తాం. ప్రతిరోజు మన టార్గెట్ 1%. అదే ఎంటీఎఫ్ పిన్ టు చెబుతూనే ఉంటాం కాబట్టి 5% వరకు మనం బ్రహ్మాండంగా ఇంట్రాడేలో తీసుకోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు మహా అయితే 2, 3 రోజులు క్యారీ చేయవచ్చు అంతవరకే. సో, బ్రోకరేజ్ కూడా పెద్దగా పడదు. సేమ్ డే కనుక ఎంటీఎఫ్ తీసుకొని మనం ఎగ్జిట్ అయితే రూ. 1 కూడా ఎక్స్ట్రా ఎంటీఎఫ్ తాలూకు యొక్క ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఏమి పడవు. నార్మల్ బ్రోకరేజ్ పడుతుంది. సో, ఇది నేను ఒక చార్ట్ కూడా పెట్టాను. కాస్త వివరంగా చూడండి. 1% తంబురులు అనమాట. ఇది కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో, ఒక 1 ఇయర్ పాటు అంటే మినిమమ్ ఒక 1 మంత్, 2 మంత్స్ లేదా 3 మంత్స్ వరకు ఒక ఫార్మాట్‌లో చేసుకువెళ్తాం. ఆ తర్వాత మనం క్యాపిటల్ అంతా అక్యుములేట్ చేసుకుంటూ కాంపౌండింగ్ లెవెల్‌లో తీసుకెళ్తాం అనమాట. సో, ఈ 1% సింపుల్ వేలో చెప్తున్నాను. 1% కాదు. యాక్చువల్‌గా మనం 5% కూడా సాధించవచ్చు ఎంటీఎఫ్ ద్వారా. ఓకే. సో, ఆ స్టాక్‌లో మంచి డెప్త్ ఉంది, మంచి మొమెంటమ్ ఉంది. పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక 3, 4 డేస్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ మధ్య ఒక చిన్న కంపెనీలో మనం తీసుకున్నాం బ్రహ్మాండం. ఒక నాకు తెలిసి ఒక 3, 4 డేస్‌లోనే 30% అంటే రూ. 30 వచ్చేసింది. ఇది మనం రూ. 272 ఆ ప్రాంతంలో తీసుకున్నాం. అది 306, 308 కూడా వెళ్ళిపోయింది వితిన్ 3 డేస్.
సో 5% అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 15% వర్కౌట్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే 1 ఇయరే కాదు, అంతకు ముందు కూడా మనం ఇచ్చేయవచ్చు. కాకపోతే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ మనం ఒక 3,00,000 రూపాయలతో మనం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో క్యాపిటల్ మనకి లాస్ అయితే లేదు కదా! జీరో లాస్ కదా! సో ఎలా అంటారా జీరో లాస్? మనం ఏ స్టాక్ తీసుకుంటున్నాం అంటే కేవలం బ్లూ చిప్ స్టాక్స్ లేదా ఎఫోర్డబుల్ స్టాక్స్. అంటే పెద్ద స్టాక్సే. ఇందులో మన పెన్నీ క్యాప్‌లో తీసుకోవటం, లేదా స్మాల్ క్యాప్‌లో పెట్టుబడి పెట్టి మనం హాల్ట్ అయిపోవటం, ఇరుక్కుపోవటం అదే ఉండదు. సో బ్లూ చిప్ స్టాక్స్‌లో 1% టు 3%, 3-5% ప్రతిరోజు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. గడిచిన దాదాపు ఒక 1½ ఇయర్‌గా నేను ఒక 2 మంచి అద్భుతమైన యాప్స్, 2 లింకుల ద్వారా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం మనం. సో మార్కెట్ ఓపెన్ అయిన 10-15 నిమిషాల్లోనే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే ఒక మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటాం. అవకాశం ఉంటే టోటల్ అమౌంట్ పెట్టుకుంటాం. లేదంటే ముందు కొంచెం అమౌంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 పెడతాం పెట్టుబడి. బాగా పడితే ఇంకొక రూ. 1,00,000తో యావరేజ్ చేస్తాం. బాగా పడితే ఇంకొక రూ. 1,00,000తో యావరేజ్ చేస్తాం. అలా యావరేజ్ చేసుకొని కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు అంటే నెక్స్ట్ డేనో లేకపోతే థర్డ్ డే వరకు క్యారీ చేస్తాం. మన లక్ష్యం డైలీ 1% కదా! సో అటువంటిది చెప్పాలంటే మనకొక 10-15% కూడా వస్తుంది 3 డేస్‌లో. సో ఆ ఫార్మాట్‌లో వెళ్తాం. నష్టం అంటారా? చిన్న రిస్క్ అయితే ఉంటుంది. నష్టం లేకుండా ఏ వ్యాపారం అయితే ఉండదు. చిన్న రిస్క్ ఉంటుంది. దానికైతే మనం ప్రిపేర్ ఉంటాం. క్యాష్‌లో, ఈక్విటీలో, స్వింగ్ ట్రేడింగ్‌లో నష్టాలు పెద్ద నష్టాలు కాదు. ఆప్షన్స్ ట్రేడింగ్‌తో పోల్చుకుంటే. ఆప్షన్స్ ట్రేడింగ్ ఎన్నాళ్ళు చేస్తారు? ఎవరో ఒకళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి కదా! ఎక్కడో చోట దాన్ని ఆపాలి. తప్పదు. ఎందుకంటే ఇది ఒక అన్‌లిమిటెడ్ వ్యవహారం అయిపోయింది. ఒక వ్యసనంలాగా తయారైంది. అందువల్ల దీన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో క్యాపిటల్ లాస్ లేకుండా చక్కగా జాగ్రత్తగా చేసుకుందాం. ఎంతో కొంత మనం అనుకున్న టార్గెట్ వస్తే బ్రహ్మాండం. లేదనుకోండి 10,00,000 20,00,000 30,00,000 లాభం లాభమే కదా! అసలు పెట్టుబడికి నష్టం లేకుండా ట్రేడ్ చేయగలిగితే అదే 10,000. ఆప్షన్స్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. మీకు 2 వరుసగా సూపర్ హిట్ అయితే వరుసగా 3 పోతాయి. వచ్చిన లాభానికి డబుల్ లాస్ అయిపోతూ ఉంటారు. సో దీనికంటే అత్యంత సురక్షితమైంది స్వింగ్ ట్రేడింగు. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దీంట్లో అంటే ప్రతిరోజు వచ్చే లాభాలు అంత ఆకర్షణీయంగా ఉండవు కానీ అసలుకంటూ లాస్ ఉండదు. ఆ స్ట్రాటజీలో చేసుకుంటూ వెళ్తే కనుక ఒక 1 ఇయర్‌లో స్థిమితంగా సెటిల్ అవ్వచ్చు. మన టార్గెట్ 1,20,00,000 3,00,000 రూపాయలతో సమయం సంవత్సరం అంటే 12 నెలలు. అవ్వలేదనుకోండి 50% టార్గెట్ అచీవ్ అయినా ఓకే. 25% టార్గెట్ అచీవ్ అయినా ఓకే. సో దీనికి సిద్ధపడితేనే ఇది సాధ్యమా అని కొంతమంది అడుగుతున్నారు. ఎందుకు సాధ్యం కాదు? 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే కదా స్టార్ట్ అయ్యేది. సో నడకంటూ ప్రారంభించకుండానే కలలు కంటే ఎలాగ చెప్పండి? లేదు ఆప్షన్స్ ట్రేడింగే మాకు చాలా ఇష్టం మేము అదే చేస్తామంటారా? బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వర్లు అవ్వటం అసంభవం. ఇది రాసి పెట్టుకోండి. స్వింగ్ ట్రేడింగ్ ద్వారా సాధ్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిందా? ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.